వాళ్ళు. ఇంకొక విషయము, కిచెన్ గార్డెన్లో కానీ చిన్న చిన్న మొక్కలు పెంచేవాళ్ళు ఈ మధ్యన చూడండి, ఈ కెమికల్ పెస్టిసైడ్స్ అని కాకుండా దాని బదులుగా నీమ్ ఆయిల్ తీసుకొచ్చి దాంట్లో సెఫనిన్ సబ్బు లిక్విడ్ కొంచెం కలిపి స్ప్రే చేస్తే ఆ యొక్క వాసనకో కానీ దేనికో కానీ మొత్తానికి ఈ యొక్క క్రిమి కీటకాల నుంచి కిచెన్ గార్డెన్స్కు సబ్స్టిట్యూట్గా వాడుతున్నారు పెస్టిసైడ్గా. ఇంకొకటి, ఈ వేప గింజల నుండి నూనె తీసిన తర్వాత ఆ యొక్క చెక్క, దాన్ని వేపపిండి అని అంటారు. వేపపిండి పొలంలో వేస్తే అద్భుతమైన ఎరువుగా పనిచేస్తుందని వ్యవసాయదారులకు ఎంతో ఉపయోగమని వాడుతుంటారు. ఈ చెట్టు యొక్క ఆకులు, కాయలు చుట్టూ వ్యవసాయదారులు పెట్టుకుంటే దానికి ఆదాయము వాళ్లకు పెట్టుకున్న వాళ్ళకు వస్తుంది. ఇంకొకటి, ఈ యొక్క కట్టె కూడా ఇంటికి కిటికీలకు కానీ తలుపులకు కానీ వాటికి ఈ కర్రగా ఉపయోగపడుతుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్న ఔషధ గుణాలకు నిధి అని కూడా అంటారు. ఆకులు, కాయలు, బెరడ, వేర్లు ప్రతి భాగము ఔషధమే. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షము వేపను తన రాష్ట్ర వృక్షంగా వాళ్ళు నిర్ణయించారు. ఇది దేవతా చెట్టుగా మనం ఉపయోగిస్తాము. మీరు చూస్తుంటారు, పసుపు కుంకుమ పెట్టి పూజలు చేస్తారు. మనము బోనాల పండుగ అప్పుడు ఆ బోనాలకు చుట్టూ వేప మండలు కప్పుతారు. బోనాలు ఎత్తుకున్నప్పుడు చేతులలో ఈ వేప కొమ్మలు పట్టుకొని అమ్మవారి దగ్గర పోతారు. ఎవరికైనా పోచమ్మ, ఈ స్మాల్ పాక్స్ అటువంటివి వచ్చినప్పుడు వేప కొమ్మలు అక్కడ పెడుతుంటారు. ఇవి మేము చూసిన విషయాలండి. ఇక దీంట్లో మనము వైజ్ఞానికంగా తెలుసుకుంటే చాలామంది దీంట్లో రీసెర్చ్ చేస్తారు. మన ఇండియాలోనే వెల్లూరు విట్ యూనివర్సిటీ వాళ్ళు 2015లో వీళ్ళు ఏం చెప్పారంటే, సాబ్ దీంట్లో ఆకుల్లో నెంబిఫ్లావోన్ అనే ఒక కెమికల్ కాన్స్టెంట్ ఉంటుంది. దీనివల్ల ఇది యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్గా పనిచేస్తుంది అని అంటారు. చాలామంది మామూలుగా కూడా లీవ్స్ను పేస్ట్ చేసి చుండ్రుకు, స్కేబీస్, ఈ గోకుడుకు, దురదలకు వీటికి పెట్టుకుంటారండి. ఈ కొందరు డయాబెటిక్ ఉన్నవాళ్ళు ఈ లేత ఆకులను పరిగెడ తినేది కూడా చాలామంది చూస్తుంటాము. ఇంకొకటి ఏంటంటే, ఈ యొక్క దీంట్లో ఈ నింబిడిన్ అనే కెమికల్ కూడా ఉంటుందని శాస్త్రజ్ఞులు ఇండోనేషియా వాళ్ళు కనుక్కున్నారు. ఇంకోటి, అమెరికాలో ఉన్న రోజ్వెల్ యూనివర్సిటీ వాళ్ళు 2014లో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అది, దాంట్లో యాంటీ క్యాన్సరస్ కెమికల్ దీంట్లో ఉందని దీన్ని నింబిడోల్ అని దాన్ని వాళ్ళు కనుక్కోవడం జరిగింది. ఇంకొకటి, వేప నూనెలో అజాడిరెక్టా ఉందని జర్మనీ వాళ్ళు కనుక్కున్నారు. ఇలా ఈ నీమ్ ఆయిల్ని అయితే మనము ఈ యొక్క గోకుడుకు, తల్లో పేర్లకు